హలో అండి. నా పేరు డాక్టర్ వివస్వన్. నేను అసోసియేట్ ప్రొఫెసర్ ఎట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్. నేను సైకియాట్రిస్ట్‌ని. ఈ హాస్పిటల్‌లో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఈ లైంగిక సమస్యలనేటివి రకరకాలుగా ఉంటాయి. కొంతమందికి మన శృంగార జరిగే టైంలో అరౌజల్ అంటే ప్రేరేపితం అంటే ఉద్రేకం వచ్చే అదిలో కొన్ని సమస్యలు ఉంటాయి. జనరల్‌గా ఇది కొంతమందికి ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. కాదు కొంతమందికి సిట్యుయేషనల్‌గా ఉంటుంది. లైఫ్ లాంగ్ ఏంటంటే ఫ్రమ్ బిగినింగ్ నుంచి కూడా వీళ్ళకి ఈ అరౌజల్ అనే అవ్వడం అంటే లైంగిక స్టిమ్యులేషన్ మనకొచ్చినప్పుడు మనము దానికి ప్రేరేపితం అవ్వడం అనేది వీళ్ళలో చాలా తక్కువగా ఉంటుంది. మిగతా వాళ్ళలాగా వీళ్ళు దానిలో అంతగా ప్రేరేపితం కాలేరు. ఇది కొంతమందికి లైఫ్ లాంగ్ ఉంటుంది. అంటే ఫ్రమ్ ది బర్త్ నుంచి అంటే వాళ్ళకి ఎప్పటి నుంచి అయితే ఇది ఉంటుందో అప్పటి నుంచి కూడా వీళ్ళకి ఈ ఈ ప్రేరితమయ్యే సమస్య ఉంటుంది. కొంతమందికి సిచ్యువేషనల్ అంటే కొన్ని సిచ్యువేషన్‌లో వాళ్ళు అంతకుముందు బాగానే ప్రేరేపితమైన వాళ్ళు మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఏమవుతుందంటే ఇలా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఒక రకమైన క్లాసిఫికేషన్ ఇలా జరుగుతుంది. ఎందుకు ఇది జరుగుతుందంటే దీనికి చాలా కారణాలున్నాయి. ఒకటి జనరల్‌గా మనకి ఏదన్నా ఇల్‌నెసెస్ ఉంటే కొన్ని రకాల హార్మోనల్ ఇల్‌నెసెస్ అలాంటివి ఉన్నప్పుడు ఇలా జరుగుతాయి. రెండోది కొన్ని సార్లు కొన్ని న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉంటవి. నరాలకు సంబంధించిన వ్యాధుల వల్ల కూడా ఇలా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే కొన్ని రకాల సైకలాజికల్ ఇబ్బందులు ఉంటవి. లైక్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడము, కొన్ని రకాల యాంగ్జైటీ డిజార్డర్స్ ఉంటవి. కొంతమందికి ఏమవుతుందంటే లైంగిక భయం చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన విధానంలో లైంగిక ఒక భూతంలాగా, లైంగిక ఒక తప్పులాగా, లైంగిక వల్ల ఏదో అవుతుంది అన్నట్టు పెంచుతారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి లైంగిక అనేది కొంచెం చేయకూడని పని అనే ఒక భావన ఉంటుంది. సో అలాంటి వాళ్ళలో కూడా ఇలాంటి అరోజ్ అవ్వడం, ప్రేరేపితం అవ్వడం అనే దాంట్లో సమస్యలు కనబడతాయి. ఇంకొంతమంది డిప్రెషన్ తోటి లైఫ్ దండగా వేస్ట్ అలాంటి భావజాలం ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి లక్షణాలు కనిపించే ఛాన్సెస్ ఉంటవి. కొన్ని రకాల లాంగ్ టర్మ్ సైకియాట్రిక్ ఇల్‌నెసెస్ కొన్ని రకాలంటే అవి క్రానిక్‌గా ఉన్న సైకియాట్రిక్ ఇల్‌నెసెస్ వల్ల కూడా ఇలాంటి ఇబ్బంది వస్తూ ఉంటుంది. బోత్ ఫిజికల్‌గా, సైకలాజికల్‌గా కొన్ని రకాల ఇబ్బందుల వల్ల ఇలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి దీనికి ఇలాంటి వచ్చిన వాళ్ళని మీరు దగ్గరలో ఉన్న డాక్టర్‌ని కన్సల్ట్ అవుతే ఎందుకంటే దీనివల్ల చాలా మట్టుకి పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తాయి. ఈ రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ వల్ల ఒక్కొక్కసారి విడాకులు తీసుకునే వరకి కూడా వెళ్ళాల్సి వస్తుంది. అంత దూరం వెళ్ళే బదులు ఒక్కసారి డాక్టర్‌ని కలిసి దీనికైనా సరైన చికిత్స తీసుకుంటే ఈజీగానే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. దీనికి 2 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి సైకలాజికల్‌గా కౌన్సెలింగ్ ఇవ్వచ్చు. రెండోది కొన్ని రకాల మందులున్నవి. ఫ్లిబాన్సెరిన్ అని అలా కొన్ని రకాల మందులున్నవి. ఆ మందులకి ఒకవేళ యూజ్ చేసేస్తే రెగ్యులర్‌గా మీరు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా దీనిలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కారణం ఏంటి? ఏ కారణం వల్ల ఆ ఇబ్బంది వస్తుంది? ఆ ఇబ్బంది వల్ల ఎంత డిసేబిలిటీ ఎంతగా మీరు కష్టపడుతున్నారనే విషయాన్ని మనం అసెస్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ కనుక మనము ఇచ్చేస్తే ఈజీగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.